ఆదరమప్పమృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. దరహాసమున గోచరించు వరవేదార్థములే వెల్లువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతునిదెనే శ్రీకృష్ణమాచార్యుకు. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త ప్రభా నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచున్ నిత్య కళ్యాణము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు లోకరక్షా భక్త పాలక కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల నానా సంభూత భవండ కుంభకు మహానందంగనాడింబకు మహా ఆనందంగనాడింబకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతక్ష కల్పతరూర్విన్ సద్విజశ్రేయమయీ వేద కల్పవృక్ష విగళితమై
సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగనాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు కాకయు అయ్యునుండు వస్తు విరుకంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్మన్మనుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోని అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులందరికీ స్వాగతం స్వాగతం. నారాయణీయం స్వాధ్యాయం మనం గత కొద్ది కాలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నారాయణీయం చదువుకోవడం వల్ల మనకున్నటువంటి ఆది వ్యాధులన్నీ కూడా క్రమశః తగ్గిపోతాయని నారాయణ భట్టు వారు నిరూపించారు. ఆయన 100 దశకాలు పూర్తి చేసేసరికి ఆయనకు ఉన్నటువంటి ఆ వాత దోషం ఏదైతే ఉందో అది పూర్తిగా పోయి పూర్తిగా స్వస్థత చిక్కింది ఆయనకి. అలాగే మనందరం చదువుతూ ఉంటే మనందరికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలుసు తెలియకుండా మనకి బయటపడ్డవి బయట పడకుండా ఉన్నవి ఉంటాయి. అవన్నీ కూడా క్రమశః తగ్గి జీవనం సుఖమయంగా ఉంటుంది. అలాంటి దాన్ని ఆశిస్తూ మనం ఈ నారాయణీయం స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో మనం ఇప్పటికీ 47 దశకాలు పూర్తి చేశాం. ఇవాళ 48వ దశకాన్ని చూడబోతూ ఉన్నాం. నిన్నటి దశకంలో మనం చూశాం కృష్ణయ్య అల్లరి,
వాళ్ళమ్మని మజ్జిగ చిలుకుతున్న ఆమెని అడ్డగించి పాలు కావాలని అడగడం, ఆ తల్లి ప్రేమతో పాలిస్తూ ఉంటే మధ్యలో పొయ్యి మీద పాలు పొంగి పోతూ ఉంటే దాన్ని ఆపడానికి ఈ పిల్లవాడిని పక్కన పెట్టి ఆ తల్లి పరిగెత్తింది. తన్ని పక్కకు పెట్టిందనేటువంటి ఒక కోపంతో ఈ పిల్లవాడు ఆ కవ్వం తీసుకుని కుండ పగలగొట్టడం, తల్లి వచ్చి చూసి ఈయన అల్లరిని చూసి వెంబడబడ్డం, ఆయన దొరక్కబోవడం, తీరా వెతికితే ఒక రోటి మీద కూర్చుని పిల్లికి వెన్న తినిపిస్తూ ఉన్నాడు. ఆ రోట్లో వెన్నబెట్టి ఒక్కొక్క ముద్ద తీసి దాని నోట్లో పెడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన్ని పట్టుకుని ఎట్లాగైనా సరే ఆ రోటికి కట్టేయాలని ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత చేసినా 2 అంగుళాలు తక్కువ పడుతూ ఉంటుంది. ఆమెతో పాటు వచ్చినటువంటి సఖులు గోపికలందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఆమె మొహం చెమటతో తడిసిపోయి ఎర్రగా కందిపోయి చాలా ఆయాసపడుతూ ఉంటుంది. తల్లి యొక్క దుఃఖం చూడలేక అతడు దయదలిచి ఆమెకి చిక్కుతాడు. ఆమె కట్టేస్తుంది. కట్టేసి, ఇహ నువ్వు ఇట్లాగే ఈ రోటికి కట్టివేయబడి ఉండరా దుర్మార్గుడా, కళ అని మాట వాడింది. నువ్వు ఇలాగే ఉండు, నీకు బుద్ధి వస్తుంది అని చెప్తూ ముందు ఇంట్లోకి వెళ్తుంది ఆమె. ఈయన ఆమె అటు తిరగంగానే ఆ రోటి లోపల పెట్టున్నాడు వెన్నపూస. ఆ వెన్నపూస తీసి తింటూ ఉన్నాడు. ఇలాంటి కొంటె కృష్ణయ్య కథ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు తర్వాత ఏమైందో చూద్దాం. 48వ దశకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి శ్లోకం అందరు చక్కగా చెప్పండి. ముదా సురౌఘైః త్వముదార సమ్మదైః ఉదీర్య దామోదర ఇత్యభిష్టుతః మృదూదరః స్వైరములూఖలే లగన్న దూరతో ద్వౌ కకుభౌ ఉదైక్షదాః ముదా సురౌఘైస్త్వముదార సమ్మదైః ఉదీర్య దామోదర తో ఇత్యభిష్టుతః మృదూదరః స్వైరములూఖలే లగన్న దూరతో ద్వౌ కకుభౌ ఉదైక్షదాః. కకుభా ఉదైక్షదః, ఉదైక్షదాః అది విడదీస్తే కకుభౌ ఉదైక్షదాః అవుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి ముదా సురౌఘైస్త్వముదార సమ్మదైః ఉదీర్య దామోదర ఇత్యభిష్టుతః మృదూదరః స్వైరములూఖలే లగన్న దూరతో ద్వౌ కకుభౌ
ఉదైక్షదాః. పైనుంచి నిన్న దేవతలు చూసి సంతోషపడ్డారు. ఏమిటి ఈయన ఎవరికీ దొరికేవాడు కాదు. బంధాలన్నీ లేని వాళ్ళకి దొరుకుతాడు. అలాంటి ఆయన రోటికి కట్టివేయబడ్డాడేంట్రా అని వాళ్ళంతా చూసి నవ్వుతూ ఉన్నారని చెప్పారు. ఇవాళ దానికి కొనసాగింపిది. ముదా సురౌఘైః. చాలా సంతోషంతో ఆ దేవతల సమూహమంతా త్వముదార సమ్మదైః. నిన్ను చాలా జాలితో చూస్తూ అనుకుంటున్నారట. ఉదీర్య దామోదర ఇత్యభిష్టుతః. నిన్ను దామోదరుడు అని పిలిచారు వాళ్ళు. కట్టబడిన పొట్టగలవాడు కాబట్టి దామోదరుడు అని పిలిచారు. దామోదర ఇత్యభిష్టుతః మృదూదరః. నువ్వు చూడబోతే బాగా సన్నగా ఉన్నావు, సుకుమారమైనటువంటి పొట్ట కలిగిన వాడివి. స్వైరములూఖలే. పెద్ద రోటికి కట్టివేయబడి ఉంది. లగన్, దానికి కట్టివేయబడ్డావు. పెద్ద రోటికి కట్టివేయబడిన నువ్వు అదూరతో, కాస్త దూరంగా, అంటే మరీ దూరం కాదు, దగ్గరగానే. ద్వౌ కకుభౌ, రెండు మద్ది చెట్లు. ఉదైక్షదాః, నువ్వు చూసావు. నీకు దగ్గరగా రెండు మద్ది చెట్లు ఉండడాన్ని గమనించావు నువ్వు. ఇక్కడ సిచ్యువేషన్ మనం ఈ సన్నివేశాన్ని ఊహించుకుందాం. పైనుంచి దేవతలు చూస్తూ ఉన్నారు. ఈయన రోటికి కట్టివేయబడి ఉన్నాడు. చేత్తో ఆ వెనదీసి తింటూ ఉన్నాడు. ఆయన్ని చూసి దామోదరుడు అని వాళ్ళు అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండంగా నువ్వేమో బాగా సన్నగా సుకుమారంగా ఉన్నావు. ఆ రోలేమో పెద్ద రోలు. ఆ రోళ్ళు కట్టి ఉంటే ఆ పక్కనే నీకు దగ్గరగా కొద్దిగా దూరం, అంటే మరీ దూరం కాదు, అదూరతో అంటే మరీ దూరంగా కాకుండా రెండు మద్ది చెట్లని చూసావయ్యా. చిన్నపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, ఆయనకి మద్ది చెట్లు అయితే ఏంటి, టేకు చెట్లు అయితే ఏంటి? మరి ఈయన నారాయణుడు కదా, ఈయనకి అన్నీ తెలుసు కదా. కాబట్టి ఈయనకి తెలిసిందేదో, ఆ రెండు చెట్లను చూడంగానే ఈయనకేదో స్ఫురించింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కుబేరసూను, కుబేరసూను నలకూబరాభిదః. నలకూబరాభిదః పరో పరో మణిగ్రీవ ఇతి. మణిగ్రీవ ఇతి ప్రధాంగతిః. ప్రతాంగతిః గతిః. గతిః మహేశ సేవా. మహేశ సేవా అధిగత శ్రియోన్మదో. అధిగత శ్రియోన్మదౌ చిరం కిల. చిరం కిల త్వద్విముఖా. త్వద్విముఖా అఖేలతాం. అఖేలతాం త్వద్విముఖౌ. త్వద్విముఖౌ అఖేలతాం. అఖేలతాం. ఇందాకట్లాగే కకుభా ఉదైక్షదాః అన్నప్పుడు
కకుభౌ ఉదైక్షదాః. అలాగే ఇక్కడ విముఖౌ అవఖేలతాం, విముఖావకేలతాం, అలా సంధి అయిందనమాట. కుబేరసూనుర్నలకూబరాభిదః పరో మణిగ్రీవ ఇతి ప్రధాంగతిః గతః మహేశ సేవాధిగత శ్రియోన్మదౌ చిరం కిల త్వద్విముఖావఖేలతాం. కుబేరసూను, కుబేరుడి యొక్క కుమారులండి. కుబేరసూను నలకూబరాభిద, ఒక ఆయన పేరు నలకూబరుడు అనే పేరు కలిగిన వాడు. పరో, ఇంకొకడు మణిగ్రీవుడు అనేవాడు. ఇది ప్రధాంగత, ఇద్దరు ఈ పేర్లతో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు వీళ్ళు? కుబేరుడు యొక్క కుమారులు. ఒక ఆయన పేరు నలకూబరుడు, రెండవ ఆయన పేరు మణిగ్రీవుడు. వీళ్ళిద్దరూ ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు? మహేశ సేవా అధిగత శ్రియోన్మదౌ, వీళ్ళు మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. శివ భక్తులు అన్నమాట. ఆయన అనుగ్రహం చేత అధిగత శ్రియోన్మదౌ, వాళ్ళకి చాలా డబ్బు సమకూరింది, ఐశ్వర్యం సమకూరింది. దానితో మత్తులయ్యారు, దానితో మదం అంటే మత్తులయ్యారు. ఆ ధనం యొక్క మదంలో ఉన్నారు. చిరం కిల, చాలా కాలం పాటు వాళ్ళకలా ఆ ద్రవ్యం వస్తూ ఉంది. వాళ్ళు శివభక్తులుగా ఉన్నారు. శివుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ అనుగ్రహం వల్ల వచ్చిన సంపాదన ఏదైతే ఉందో, ఐశ్వర్యం ఏమైతే ఉందో, ఈ ఐశ్వర్యాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు చిరకాలం నుంచి. లగన్నది ఊరతో, రెండోది కదా. మహేశ సేవాధిగత శ్రియోన్మదో చిరం కిల త్వద్విముఖా అవఖేలతాం, త్వద్విముఖౌ అవఖేలతాం. వాళ్ళకి డబ్బులు వచ్చేసరికి నీ మీద భక్తి లేకుండా అయిపోయింది. త్వత్ విముఖవు, నీకు విముఖులుగా ఉన్నారు. అఖేలతాం, వ్యవహరిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా విహరిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? కుబేరుడు యొక్క కుమారులు. వాళ్ళ పేర్లు నలకూబరుడు, మణిగ్రీవుడు. వీళ్ళిద్దరూ మహేశుడు యొక్క భక్తులు. ఆయన దయతో సంపాదించినటువంటి సంప్రాప్తమైనటువంటి ఐశ్వర్యంతో ఒళ్ళు తెలియక నిన్ను సేవించకుండా విచ్చలవిడిగా విహరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు? 2 మద్ది చెట్లు చూశారన్నాడు. ఆ 2 మద్ది చెట్లకి దీనికి ఏదో సంబంధం ఉందన్నమాట వీళ్ళిద్దరికి. కాబట్టి ఏమి సంబంధమో తర్వాత శ్లోకంలో చూద్దాం. 3వ శ్లోకం. సురాపగాయాం కిలతౌ మదోత్కటౌ, కిలతౌ మదోత్కటౌ, సురాపగా సురాపగాయత్
సురాపగాయత్ బహుయౌవతా వృతౌ బహుయౌవతావృతౌ వివాససౌ వివాససౌ కేళిపరౌ కేలిపరౌ సనారదో సనారదో భవత్పదైక ప్రవణో భవతదైక ప్రవణో నిరైక్షత నిరైక్ష క్షత సురాపగాయాం కిల తౌ మదోత్కటౌ సురాపగాయత్ బహుయౌవతా వృతౌ వివాససౌ కేళిపరౌ సనారదో భవత్పదైక ప్రవణో నిరైక్షత సురాపగాయాం ఆపగా అంటే వాహిని అని, సురాపగా దేవవాహిని, సురాపగాయాం దేవవాహిని అంటే సురగంగ, ఆ గంగా నదిలో సురాపగాయాం కిలతౌ మదోత్కటౌ ఒక రోజున వీళ్ళు మదం విజృంభించి మదోత్కటౌ ఎందుకు వచ్చింది మదం వీళ్ళకి? సురాపగాయత్ సుర అంటే మధువుని వీళ్ళు తాగారు. సురాప గాయత్ తాగితే ఊరుకుంటారా? పాటలు కూడా వస్తాయి కదా. సురాపగాయత్ తాగిన వాళ్ళు పాటలు పాడుతూ బహు యౌవత వృతవు చాలా మంది యువతులతో కలిసి వీళ్ళు గంగా నదిలో తాగి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. ఎవరు? నలకూబరుడు, మణిగ్రీవుడు. మిగిలిన వాళ్ళంతా కూడా యువతులు, చాలామంది యువతులతో కూడి గంగా నదిలో స్నానం చేస్తున్నట్టండి. ఎలా చేస్తున్నట్ట? వివాససౌ వస్త్రహీనలై ఒంటి మీద ఏమీ లేకుండా వాళ్ళు ఆ నదిలో స్నానం చేస్తున్నారట. కేళిపరౌ ఆటలాడుతూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆటలాడుతున్నారు. వస్త్రహీనులుగా ఆ గంగా నదిలో ఈ నలకూబరుడు, మణిగ్రీవుడు, ఆయనతో ఉన్నటువంటి సహచరులైనటువంటి యువతులు వీళ్ళందరూ అందులో వస్త్రహీనులుగా స్నానం చేస్తూ జలకాలాడుతున్నారు. సనారదో నారదుడు. ఎవరు ఈ నారదుడు? భవత్పదైక ప్రవణో నీ పాదదాసుడైనటువంటి నారదుడు నిరైక్షత ఆయన చూశాడండి. వీళ్ళు కుబేరుడు యొక్క కుమారులు. కుబేరుడు అంటే ఎవరండి? దిక్పాలుడు కదా. ఆయన దైవ అంశ కలిగినటువంటి వాడు. ఆయన కుమారులు వీళ్ళు మంచి భక్తులు, ఈశ్వరుడు యొక్క భక్తులు. ఆయన ప్రసాదంగా వీళ్ళకి చాలా సంపద అనుగ్రహించబడింది. దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవ నది అయినటువంటి ఆ సురగంగలో తప్పదాగి యువతులతో కూడి పాటలు పాడుతూ బట్టలు లేకుండా ఒంటి మీద
ఆటలాడుతున్నారు. దీన్ని నీ భక్తుడైనటువంటి, నీ పాదదాసుడైనటువంటి నారదుడు చూశాడయ్యా. ముందు బట్టలు లేకుండా నదుల్లో స్నానం చేయకూడదండి. ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవరైనా సరే. బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. పూర్తి యతీంద్రులైతే వాళ్ళకి పర్మిషన్ ఉంది. మిగతా వాళ్ళకి లేదు. ఆ సన్యాస వ్రతంలో ఉన్న వాళ్ళకి, లేదా సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళకి, యతీశ్వరులకి, వాళ్ళకి ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా అలా స్నానం చేయకూడదు. ఇది సన్నివేశం. తర్వాత ఏమైందో చూద్దాం. భియా ప్రియాలోకం భియా ప్రియాలోకం లోకం ఉపాత్తవాససం ఉపాత్తవాససం పురో నిరీక్ష్యాపి పురో నిరీక్షాపి మదాంధచేతసౌ మదచేతసౌ ఇమౌ భవద్భక్త్యు ఇమౌ భవద్భక్త్యు ఉపశాంతి సిద్ధయే ఉపశాంతి సిద్ధయే ఇమౌ భవద్భక్తి ఇమౌ భవద్భక్తి ఉపశాంతి సిద్ధయే ఉపశాంతి సిద్ధయే మునిర్జగౌ మునిర్జగౌ శాంతి మృతే శాంతి మృతే కుత సుఖం ఉత సుఖం భియా ప్రియాలోకముపత్తవాససం పురో నిరీక్ష్యాపి మదాంధచేతసౌ ఇమౌ భవద్భక్త్యుపశాంతి సిద్ధయే మునిర్జగౌ శాంతి మృతే కుత సుఖం. నారదులు వారు వచ్చారు. ఆయన్ని వీళ్ళందరూ చూశారు. తర్వాత ఏం జరిగిందో చెప్తున్నారు. భియా భయపడి ప్రియాలోకం ఆ యువతీ లోకం అంతా కూడా అంటే ఆ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాత్తవాససం బట్టలు లాగి వేసుకున్నారు. పురో నిరీక్షాపి ఎదురుగా కనబడుతున్నాడు నారదులు వారు. అయినప్పటికీ పురో నిరీక్షాపి మదాంధచేతసౌ మదంతో అంధకారులు అంధులైనటువంటి అంధమానసులైనటువంటి వీళ్ళు, మదాంధులైనటువంటి వీళ్ళిద్దరూ ఎవరిద్దరు? నలకూబరుడు, మణిగ్రీవుడు. వీళ్ళిద్దరూ మాత్రం ఇమౌ వీళ్ళిద్దరూ వేసుకోలేదు. భవద్భక్తి ఉపశాంతి సిద్ధయే వీళ్ళ మదానికి మందు నీ భక్తే అని తలచి ఉపాత్మకదే మునిర్జగౌ శాంతి మృతే కుత సుఖం. నీ భక్తి కలిగేంత వరకు నీకు ప్రశాంతి లేదు, మీకు స్వస్వరూపం రాదు అని ఈయన ముని శాపం పెట్టారట. మునిర్జగౌ నీ యందు భక్తి కుదిరితేనే
ఈ తిక్క కుదురుతుంది అని అన్నారట ఆ ముని. శాంతి మృతే కుత సుఖం. శాంతి లేని వాళ్ళకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి కావాలంటే కృష్ణుడి యొక్క భక్తి కావాలి. కాబట్టి కృష్ణ భక్తి దొరికేంత వరకు మీకు ఇలాగే ఉంటారు, మీరేం మారరయ్యా అని అని అన్నాడు. శాంతి లేకుంటే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సుఖం కూడా ఉండదు అని చెప్పారు ఈయన. నారదుల వారు శాపం పెట్టారనమాట. కృష్ణ భక్తి కలిగేంత వరకు మీరు ఇలాగే ఉండండి. కృష్ణ భక్తి మీకు సిద్ధించాలి. సిద్ధించే వరకు మీరు ఇలాగే ఉంటారు. అంటే మదంతోనే ఉంటారు మీరు. మదం పోవాలంటే కృష్ణ భక్తి కలగాలి. చూడండి, తామస రాజసాలు మనలో సాత్వికంతో కలిసి ఉంటాయి. సాత్వికం పాలు తక్కువ ఉండి తామసం రాజసం ఎక్కువ ఉంటాయి. ఈ తామస రాజసాలు తగ్గి సాత్వికం పాలు ఎక్కువ కావాలంటే మనం కృష్ణుడి యొక్క చరణాలని ఆశ్రయించాలి. ఇది ఆయన మనకి అపరోక్షంగా పరోక్షంగా చెప్తున్నారు. మనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెబుతూ ఉన్నారు నారదుల వారు. ఈ విధమైన శాపం ఇచ్చారనమాట. మీకు కృష్ణ భక్తి స్థిరమయ్యేంత వరకు మీకు శాంతి లేదు అని. తర్వాత శ్లోకం. యువామవాప్తౌ యువామవాప్తౌ కకుభాత్మతాం కకుభాత్మతాం చిరం హరిం చిరం హరిం నిరీక్షాద నిరీక్షాద పదం స్వమాప్నుతం పదం స్వమాప్నుతం ఇతి రితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతుః యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం హరిం నిరీక్షాద పదం స్వమాప్నుతం ఇతి రితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతుః. ఈ నారదుల వారు చెప్పారన్నమాట, మీకు కృష్ణ భక్తి స్థిరమయ్యేంత వరకు మీకు సుఖము శాంతి లేదయ్యా అని చెబుతూ మళ్ళీ చెప్తున్నారట. యువామవాప్తౌ మీకు వచ్చుగాక, ఏమి వచ్చుగాక, కకుభాత్మతాం అర్జున చెట్ల యొక్క రూపం వచ్చుగాక. వచ్చి ఏం చేస్తారు మీరు? చిరం హరిం నిరీక్ష, చిరకాలం పాటు ఆ నారాయణుడి కోసం మీరు ఎదురు చూస్తారు. అధ పదం స్వమాప్నుతం, అప్పుడు ఎప్పుడు? నారాయణుడు యొక్క దయ కలిగినప్పుడు మీ మీద, ఆయన వచ్చినప్పుడు, అధ పదం స్వమాప్నుతం, అప్పుడు మీ యొక్క రూపాలని మీరు పొందుతారయ్యా అని చెప్పారన్నమాట. ఈ రీతౌ ఈ విధంగా చెప్పి తౌ భవదీక్షణ స్పృహాం, వాళ్ళిద్దరూ భవదీక్షణ స్పృహాం నిన్ను చూడడం కోసం గతౌ వ్రజాంతే
వ్రజ అంటే గోపల్లిలోకి ప్రవేశించారు. ఎలా? కకుభౌ బభూవతు, అర్జున చెట్లు అంటే మద్ది చెట్లుగా రూపం దాల్చి ఆ వ్రజ పురానికి వచ్చారు, గోకులానికి వచ్చారు. మీకు హరి యొక్క దర్శనం జరిగి ఆయన అనుగ్రహం లభిస్తే దాకా మీరు మద్ది చెట్లుగా పడుండండి అని ఆయన శాపం ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ఈయన రావాలంటే ఎక్కడికి రావాలి? మళ్ళీ తిరిగి ఈయన వ్రజపురంలో పుడతాడని అది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఆయనే ఇచ్చుండొచ్చు. ఆ వ్రేపల్లెకు వచ్చారు వీళ్ళిద్దరూ. ఆ వ్రజంలో 2 అర్జున చెట్లుగా అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు చెప్పిన 2 మద్ది చెట్లు అదనమాట. నారాయణుల వారికి ఇవన్నీ గుర్తొచ్చాయి. కృష్ణుడి రూపంలో ఉన్న నారాయణుడికి ఈ కథంతా గుర్తొచ్చిందనమాట. యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం హరిం నిరీక్షాధపదం స్వమాప్నుతం ఇతీరితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతు. తర్వాత శ్లోకం. అతీంద్రం 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 సారీ అతంద్రం అతంద్రం ఇంద్రద్రుయుగం ఇంద్రద్రుయుగం తథావిదం తథావిధం సమేయుషా సమేయుషా మంధరగామినా త్వయా మందరగామినా త్వయా తిరాయుతోలూఖల తిరాయుతోలుఖల రోధ నిర్ధుతౌ రోద నిర్దుతౌ చిరాయ జీర్ణౌ చిరాయ జీర్ణం పరిపాతితౌ తరు పరిపాతితౌ తరు అతంద్రమింద్రద్రుయుగం తథావిధం సమేయుషా మందరగామినా త్వయా తిరాయుతోలూఖల రోధ నిర్ధుతౌ చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరు పరిపాతితౌ తరు. చెట్లు పడిపోయినాయి. పరిపాతితౌ తరు, ఆ 2 చెట్లు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయిట? చిరాయ జీర్ణం, చాలా పెద్ద వయసులో ఉన్నాయి కాబట్టి జీర్ణమై ఉన్నాయి కాబట్టి రోలు తగలంగానే పడిపోయినాయిట. చూద్దాం ఎలా జరిగిందో. అతంద్రమింద్ర ద్రుయుగం, ద్రుయుగం, ద్రు అంటే చెట్టు, చెట్ల యొక్క జత, మద్ది చెట్ల జత. ఇంద్రద్రు అంటే అర్జున చెట్లు, అర్జున చెట్లు అంటే మద్ది చెట్లు. తిరాయుతో కదు అతంద్రమింద్రద్రుయుగం తథావిధం సమేయుషా మందరగామినా త్వయా. నువ్వు రోలు నీ పొట్టకు గట్టుంది, నువ్వేమో నెమ్మదిగా కదులుతూ వస్తున్నావు. మందరగామినా, నెమ్మదిగా కదులుతూ నువ్వు ఆ రోటితో సహా వస్తున్నటువంటి నువ్వు త్వయా అతంద్రమింద్రద్రుయుగం తథావిధం, అక్కడ దాకా వచ్చావు, ఆ 2 మద్ది చెట్ల దాకా నువ్వు వచ్చావు.
తిరాయుతో ఉలూఖల రోద నిర్ధుతౌ. అలా వస్తూ వస్తూ ఉంటే ఆ 2 చెట్లు నీకు అడ్డగించాయి. నువ్వు దాటుతున్నావు గాని రోలు దాటలేకపోతుంది. ఆ రోలు దానికి తట్టుకుంది. ఆ 2 చెట్ల మధ్యలో రోలు తట్టుకుని చిరాయ జీర్ణవు పరిపాతితౌతరు. అవి అసలే బాగా ముసలి చెట్లు అయిపోయినాయి, జీర్ణమైపోయినాయి. ఈ రోలు యొక్క బలానికి అవి పడిపోయినాయి. అవి పడిపోయే కాలం వచ్చింది. ఎప్పుడు కాలం ఎలా వచ్చింది? నారాయణుడి యొక్క అనుగ్రహం వచ్చింది. ఎక్కడ నారాయణుడు? ఇదిగో ఈ కృష్ణుడి రూపంలో ఉన్నాడు నారాయణుడు. ఈయనేం చేశాడు? ఆ రోలు కట్టుకుని రోడ్డుతో నెమ్మదిగా ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వచ్చాడు. ఆ చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్ల మధ్యలో రోలు ఇరుక్కుంది. చాలా రోజుల వయసు ఉంది కాబట్టి అది క్రమంగా జీర్ణమైపోయినాయి కాబట్టి అవి కింద పడిపోయినాయి. అతంద్రమింద్రద్రుయగం తదావిధం సమేయుషా మందరగామినా త్వయా తిరాయుతోలూఖలరోద నిర్ధుతౌ చిరాయ జీర్ణౌ పరిపాతితౌతరు. తర్వాత శ్లోకం. అభాజి శాఖిద్వితయం ద్వితయం యదా త్వయా తదైవ తదర్భతలాన్ నిరేయుషా మహాత్విషా యక్షయుగేన తత్క్షణాదభాజి గోవింద భవానపి స్తవైః అభాజి శాఖిద్వితయం యదా త్వయా తదైవ తదర్భతలాన్నిరేయుషా మహాత్విషా యక్షయుగేన తక్షణాదభాజి గోవింద భవానపి స్తవైః. ఆ 2 చెట్లకి ఈ రోలు తగిలిందండి. అభాజీ శాఖిద్వితయం. ఆ 2 చెట్లు పడిపోయినాయి. యదా త్వయా తదైవ తదర్భతలాన్నిరేయుషా. ఎప్పుడైతే ఆ చెట్లు పడిపోయినాయో, ఎందుకు పడిపోయినాయి? ఆ రోల్ తగలంగానే ఆ చెట్లు పడిపోయినాయి. ఆ పడిపోగానే వాటిలోంచి నిరేయుష బయటకు వచ్చిందటండి. ఏం బయటకు వచ్చింది? మహాత్విష, చాలా గొప్ప కాంతితో బయటకు వచ్చారట. యక్షయుగేన, 2 యక్షులు బయటకు వచ్చారు. తత్క్షణాదభాజీ, అదే క్షణంలో బయటికి రావడం గోవింద భవానపి స్తవైః, నిన్ను శరణు వేడుతూ స్తోత్రం చేస్తూ నీ కాళ్ళ మీద పడ్డారయ్యా.
చెట్లు పడిపోయినాయి. ఆ చెట్లు పడిపోయిన దాంట్లోంచి 2 కాంతి రూపాలు బయటకొచ్చాయి. వాళ్ళు యక్షులు. ఆ యక్షులు వస్తూనే ఈయన యొక్క కాళ్ళ మీద పడిపోయారు. అభాజి సఖిద్వితయం యదా త్వయా తదైవ తద్గర్భతలాన్నిరేయుషా మహాత్విషా యక్షయుగేన తత్క్షణాదభాజి గోవింద భవానపి స్తవైః. నిన్ను కీర్తిస్తూ స్తోత్రాలతో కీర్తించడం మొదలెట్టారు. నిజం కదా, ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు చెట్లుగా ఉన్నారు. చెట్లు అంటే వాటికి స్పృహ ఉంటుంది కానీ అవి ఉన్నామని వాటికి తెలియదు. మనకి ఉన్నామని తెలుస్తుంది, స్పృహ ఉంటుంది. కాన్షియస్నెస్ అంటారు. ఇందులో కాన్షియస్నెస్ స్లీపింగ్ స్టేట్లో ఉంటుందని చెప్తారు. నిద్రావస్థలో ఉంటుంది. చైతన్యము నిద్రావస్థలో ఉంటుంది వృక్షాల్లో. అంటే కొంత మేలుకుని ఉంటుంది, అర్థ జాగృతిలో ఉంటుంది. పూర్తి నిద్రలో ఉండేది ఖనిజాల్లో. వృక్షాల్లో అర్ధ చైతన్యం ఉంటుంది, అర్ధ జాగృతమై ఉంటుంది. జంతువులలో పూర్తిగా జాగృతమై ఉంటుంది. మానవుల్లో అధికంగా ఉండేది మనస్సు కూడా ఉంటుంది. మనకి పూర్తి కాన్షియస్నెస్ పూర్తిగా ఉంటుంది, పూర్తి మెలకువ స్థితిలో ఉంటుంది, పూర్ణం జాగృతం అయి ఉంటుంది. అంతేకాకుండా మనకి మనసు ఉండి మనం ఉన్నాం. మనం లేవంగానే నిద్రపోయినంతసేపు మనం ఉండం అక్కడ. లేవంగానే మనం ఉన్నాం అనిపిస్తుంది. నేను ఫలానా, నాకు ఇవాళ ఈ పని ఉంది, ఇవన్నీ స్ఫురిస్తూ ఉంటాయి. ఈ స్ఫురించడానికి కారణం మనస్సు. ఆ మనస్సు మనకు ఉంటుంది. జంతువులకు అవి ఉండదు. వాళ్ళకు కూడా పూర్ణ చైతన్యం ఉంటుంది కానీ వాటికి మనస్సు ఉండదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ ఏమీ ఉండవు. నిన్న ఏమి ఆలోచిస్తూ పడుకున్నామో మళ్ళీ ప్రొద్దున లేచేసరికి దాంతోనే లేస్తూ ఉంటాం. అది ఆ విధంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఉండి వాళ్ళకి మోక్షం వచ్చి ఈ రోజున వాళ్ళ శాప అనుగ్రహం కలిగి శాప విమోచకులయ్యారు. ఆ విమోచనం పొందినటువంటి వాళ్ళు కృతజ్ఞతతో అయ్యవారిని స్తుతించారు. నిన్ను స్తుతించారయ్యా. తర్వాత శ్లోకం. ఇహాన్య భక్తోపి ఇహాన్య భక్తోపి సమేష్యతి సమేష్యతి క్రమాత్ క్రమాత్ భవంతమేతౌ భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ ఖలు సేవకౌ ముని ప్రసాదాత్ ముని ప్రసాదాత్ భవదంగ్రిమాగతౌ భవదంగ్రిమాగతౌ గతౌ వృణానౌ గతౌ ఖలు భక్తిముత్తమాం ఇహాన్య భక్తోపి సమేష్యతి క్రమాత్ భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ ముని ప్రసాదాత్ భవదంఘ్రిమాగతౌ గతౌ వృణానౌ ఖలు భక్తిముత్తమాం. ఉత్తమమైనటువంటి నీ భక్తిని స్వీకరించి వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. ఎలా?
ఇహాన్య భక్తోపి, ఈ లోకంలో ఇతరుల భక్తులు కూడా సమేష్యతి క్రమాత్, క్రమంగా నిన్నే చేరుకుంటారు. భవంతం ఏతౌ, ఇదిగో ఈ విధంగా అందరూ నిన్ను చేరుకుంటారు. ఇతరుల భక్తులైనప్పటికీ కూడా వాళ్ళందరూ నిన్ను చేరుకుంటారు క్రమంగా. ఇక్కడ ఎలాగైతే ఖలు రుద్ర సేవకౌ, ఇక్కడ రుద్ర సేవకులైనటువంటి వీళ్ళు, శివుణ్ణి పూజించినటువంటి వీళ్ళు ఇవాళ నీ భక్తులయ్యారు కదా, అలాగనమాట. ముని ప్రసాదాత్, ఇది ముని ప్రసాదం, నారదుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం ఇది. ఏది? కృష్ణ భక్తిని పొందడం అనేటువంటి వరం ఆయన ఇచ్చాడు. ఈ శాపం రూపంలో ఆ వరం ఇచ్చాడు అనమాట. ముని ప్రసాదాత్ భవదంఘ్రిమాగతౌ, నీ పాదాల చెంతకు వచ్చి గతౌ వాళ్ళు వెళ్ళారు. వృణానౌ ఖలు భక్తి ముత్తమాం, భక్తిని, నీ భక్తిని, నీ పాద భక్తిని గ్రహించి వాళ్ళు వెళ్ళారయ్యా. ఇలా జరగడానికి కారణం ముని ప్రసాదాత్, ఆ నారదుల వారు ఇచ్చినటువంటి శాపమే వరంగా మారింది వీళ్ళకి. అలా మారబట్టి నీ పాద సేవ, నీ పాదాల మీద భక్తి వీళ్ళకి దొరికింది. ఎవరైనా సరే చివరికి రావలసింది నీ దగ్గరికేనయ్యా. అన్యుల భక్తులైనప్పటికీ కూడా చిట్ట చివరికి నిన్ను సేవించాల్సిందే అని చెబుతూ, వీళ్ళు రుద్ర సేవకులు అయినప్పటికీ కూడా ఈ రోజున ముని యొక్క, నారద ముని యొక్క వరంతో, అనుగ్రహంతో నీ భక్తులై నీ పాదాల శరణుజొచ్చి భక్తి మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు. తర్వాత తతస్తరుద్ధారణ దారుణారవ దారుణారవ ప్రకంపి సంపాతిని ప్రకంపి సంపాతిని గోపమండలే గోపమండలే విలజ్జిత త్వజ్జననీ విలజ్జిత త్వజ్జననీ ముఖే క్షిణా ముఖే వ్యమోక్షినందేన వ్యామోక్షినందేన భవాన్ విమోక్షదః భవాన్ విమోక్షదః తతస్తరుద్ధారణ దారుణారవ ప్రకంపి సంపాతిని గోపమండలే విలజ్జిత త్వజ్జననీ ముఖే క్షిణావ్యమోక్షి నందేన భవాన్ విమోక్షదః. ఎప్పుడైతే ఈ చెట్లు కింద పడ్డాయో, తతః తరుద్ధారణ దారుణారవ, భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ప్రకంపి సంపాతిని గోపమండలే, గోపకులమంతా కూడా ప్రకంపితులై వచ్చారయ్యా, వేగంగా వచ్చారు. విలజ్జిత త్వజ్జననీ, మీ అమ్మకి సిగ్గేసింది. ఎందుకు సిగ్గేసింది? అయ్యయ్యో చిన్నపిల్లాడిని రోటికి కట్టేశానే అని ఒక విధమైనటువంటి తప్పు చేసిన భావం ఆమెకి కలిగింది. ముఖే క్షిణ వ్యమోక్షి నందేన, నందుని వంక చూసింది. ఏమని? ఆమె ఒక సాభిప్రాయంగా చూసింది. ఏమని చూసిందిట? వాడిని విడిపించండి అని చెప్పలా.
చూసిందంతే. చూస్తే ఆయనకు అర్థమైపోయింది. నందేన భవాన్ విమోక్షదః. ఆ నందుడు నీ తాటిని, ఆ రోటికున్న తాటిని ఊడదీసి నీకు బయటపడేశారు. బంధం నుంచి మోక్షం ఇచ్చారు. ఆ బంధం నుంచి తప్పించాడు. 10వ శ్లోకం. మహీరుహోర్మధ్యగతో మహీరుహో మధ్యగతౌ బతార్బకో బతార్బకో హరేః ప్రభావాత్ హరేః ప్రభావాత్ అపరిక్షతో అధునా అపరిక్షతో అధునా ఇతి బ్రువాణైః ఇతి బ్రువాణైః గమితో గృహం గమితో గృహం భవాన్ భవాన్ మరుత్పురాధీశ్వర మరుత్పురాధీశ్వర పాహి మాం గదాత్ పాహి మాం గతాత్ మహీరుహోర్మధ్యగతో బతార్భకో హరేః ప్రభావాదపరిక్షతో అధునా ఇతి బ్రువాణైః గమితో గృహం భవాన్ మరుత్పురాధీశ్వర పాహి మాం గదాతు. మరుత్పురాధీశ్వర పాహి మాం గృహగదాత్. వ్యాధి నుంచి నన్ను రక్షించవయ్యా గురువాయూరు పురాధీశ అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక పైన ఏమైందో చూద్దాం. మహీరుహోర్మధ్యగతో, చెట్ల మధ్యకు వెళ్ళినటువంటి బతార్భకో, ఈ చిన్నపిల్లవాడిని హరే ప్రభావాత పరక్షితో అధునా, ఇవాళ నారాయణుడి యొక్క ప్రభావం వల్ల ఈ పిల్లవాడు రక్షించబడ్డాడు. ఈతి అని భ్రువాణై చెబుతూ గమితో గృహం భవాన్, నిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళారయ్యా. ఎవరు? యశోదమ్మ తల్లి. మరుత్పురాధీశ్వర పాహి మాం గదాత్. ఓ గురువాయూరప్ప, నన్ను వ్యాధి నుంచి కాపాడవచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. మనం కూడా ఆ స్వామిని ఈ విధంగా కోరుకుంటూ ఈ రోజుకి మనం దీన్ని సుసంపన్నం చేసుకున్నాం. యమళార్జునోద్ధారము అంటారు ఈ సన్నివేశాన్ని. యమళార్జున భంగము అని కూడా అంటారు. మంగళశాస్త్రం చెప్పుకుందాం. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, మంగళం రాధికా వల్లభాయ, మంగళం మానిని మదనాయ సాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయు మందిరావాసాయ, మంగళం భక్త హృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణిమణి కుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ,
మంగళం దీక్షిత మంగళం దీక్షిత స్తుతి మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.